హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలైతే అమలులోకి వస్తున్నాయండి. అందులో భాగంగా తల్లికి వందనం అనే పథకం కూడా ఒకటి. రాష్ట్రంలో ఏ ఏ పథకాలు ప్రవేశపెడుతున్నారు, కొత్త రూల్స్ ఏమేమి ఉంటాయి అనే అన్ని విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చే గవర్నమెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక పథకాలు ప్రవేశపెడుతూ వస్తున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం అనే పథకం కూడా ఒకటి. తల్లికి వందనం అనే పథకం అనేది ఇండైరెక్ట్గా చెప్పాలంటే అమ్మఒడి పథకం కిందికి వస్తుంది. అయితే ఇది వరకు గత సంవత్సరంలో అమ్మఒడి 15,000 రూపాయలు ప్రకటించి తర్వాత 1,500 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద కట్ చేసి 13,500 రూపాయలు ఇచ్చేవారు. అయితే ఈసారి అవేమీ లేకుండా తల్లికి వందనం అనే పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ప్రకటించారండి. గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలలో మహిళలకు లబ్ధి చేకూరే పథకాలలో తల్లికి వందనం అనే పథకం కూడా ఒకటండి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేసిందో అదేవిధంగా ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు. కాకపోతే ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లి ఖాతాలోకి జమ అయ్యే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలను, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. తల్లి లేదా సంరక్షకుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువులు అభ్యసిస్తూ ఉండాలి. దరఖాస్తుదారులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు. దరఖాస్తుదారుని కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. నెల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే తక్కువై ఉండాలి. కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పిల్లల హాజరు కనీసం 75% ఉండాలి. ఇప్పుడు తల్లికి వందనం పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి తల్లి, బిడ్డలవి ఆధార్ మరియు ఫోటోలను సిద్ధం చేసుకోవాలి. రేషన్ కార్డు కూడా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబర్తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికెట్. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ఇది ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకంకి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.